सेक्युलर तहरीक ही रहेगा। कितना भी कोशिश करे कोई भी, मेरे बेटी को जेल में डाले आज, आप लोग जानते हैं, ये बीजेपी सरकार, ये गद्दार सरकार। फिर भी हम नहीं डरे। जिंदगी जब तक है हम सेक्युलर ही रहेंगे, सभी का हिफाजत करेंगे, सबको साथ लेके चलेंगे। कहीं वहम में आज जंग है बीआरएस और बीजेपी के बीच में। आप लोग अगर कहीं किसी के बात में जाके कांग्रेस को वोट डालेंगे तो बीजेपी एमपी जीतेंगे रियासत तेलंगाना से। इससे हमारा कोई फायदा नहीं। यहाँ बीजेपी का जड़ निकाल के फेंक देना चाहिए, उसको पैदा नहीं होना देना चाहिए। आज भी कौमी एग्जैक्टी का एक मीटिंग हो रहा था, उस पर बीजेपी वालों ने जाके हमला किया। ये क्या तरीका है? अगर इन चीजों को रोकना है, 10 साल बिना किसी दंगा के, बिना किसी फसाद के, अमन के साथ हमने रियासत को चलाया। मैं आपसे गुजारिश करता हूं, सोच लीजिए आप लोग, बीआरएस का तायद कीजिए, ताउन कीजिए और बीआरएस के रुकने असेंबली को जिताइए, इसे रुकने पार्लियामेंट को जिताइए। इसलिए मैं आपको गुजारिश करता हूं, कार के निशाने पे वोट डाल के आप लोग बीआरएस को कामयाब कीजिए। మిత్రులారా, మీ అందరికీ చేసేది నేను ఒకటే మనవి, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అడిగినా, ఏమయ్యా ఇన్ని హామీలు ఇచ్చినారు, అమలు చేస్తలేరు? మన ప్రతినిధులు అడిగినారు అసెంబ్లీలో. అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి? కేసీఆర్, నీ గుడ్లు వీకి నేను గోళీలు ఆడుకుంటా, నీ పీగులు దేశ నేను మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట? కేసీఆర్ నిన్ను ఉంచబోయి చెర్లపల్లి జైలు వేస్తా, ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? వచ్చునా తెలంగాణ? ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని నిరాహార దీక్షలు చేసినాం, ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం. మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే, బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు నా మనవి, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే. ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో వరంగల్లో కట్టిన హాస్పిటల్ నిదర్శనం. ఆకాశమంతా ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది. అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి. అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మే 13 వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యం ఉన్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఇంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా ఇంత భారీ సంఖ్యలో మీరందరూ తరలి వచ్చినందుకు మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు? వద్దాయా?
ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు.